నమస్కారం. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి సన్నిధిలో జరిగే సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు వెన్నపరెడ్డి మోహన్ రెడ్డి, సర్పంచ్ కాళేశ్వరం. గతంలో సరస్వతి అంత్య పుష్కరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మంత్రి మన ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధరబాబు గారి ఆధ్వర్యంలో మరియు పోలీస్ శాఖ వారు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇటు పంచాయతీ శాఖ వాళ్ళు, అన్ని శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి పెద్ద మొత్తంలో సక్సెస్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా అన్ని శాఖల కోఆర్డినేషన్ తోటి ఇటు ఎండోమెంటు డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంటు డిపార్ట్మెంటు శైలజ రామయ్యన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో కూడా ఇప్పుడు చాలా పెద్ద మొత్తం దానికంటే అంత్య పుష్కరాల మన మెయిన్ సరస్వతి పుష్కరాల కంటే ఇప్పుడు అంత్య పుష్కరాలు దానికంటే గొప్పగా నిర్వహించేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇప్పుడు చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేస్తున్నారు కాబట్టి ఎండలు చాలా తీవ్రతరంగా ఉన్నాయి. 45 డిగ్రీలు మించి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించి ఈ కాళేశ్వరం దేవస్థానంకు దర్శనం చేసుకొని గోదావరి స్నానం ఆచరించి పుణ్యహితులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. సార్, మీ గ్రామ పంచాయతీ నుండి మీ సేవలు ఎలా ఉండబోతున్నాయి సార్? గ్రామ పంచాయతీ నుంచి సార్ శానిటేషన్ కావచ్చు. ఇప్పుడు మేము 200 మంది సెక్రటరీలు, ఇప్పుడు డిఎల్పిఓలు, డిపిఓలు అందరూ కలిసి 250 మంది స్టాఫ్ తోటి మేము ఇక్కడ మెయింటైన్ చేయబోతున్నా ఉన్నాం. మా డిపిఓ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్, డిపిఓ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద మొత్తంలో మేము ప్లాన్ చేసుకొని సెక్టార్ వైజ్గా ఈ శానిటేషన్ లేబర్ను పెట్టి అక్కడక్కడ ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ వారి ఆధ్వర్యంలో కూడా ఎవరికి నీటి ఎద్దడి లేకుండా మేము తాగునీరు కావచ్చు ప్రతిదీ కూడా ఏర్పాటు చేసి టాయిలెట్స్ కానీ ప్రతి పార్కింగ్ ప్లేస్లో తాగునీరు కావచ్చు, టాయిలెట్ సౌకర్యం కావచ్చు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఆటంకం జరగకుండా, మళ్ళీ ఒకవేళ వర్షం పడ్డా కూడా పోయినసారి కొంచెం ఇబ్బంది జరిగింది వర్షం పడ్డప్పుడు పార్కింగ్ ప్లేస్లలో కూడా, అలాంటిది కూడా ఏం జరగకుండా కూడా పోలీస్ శాఖ వాళ్ళు కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ అందరం మూగుమడిగా మేము పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటూ ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులు కూడా జరగవు, చాలా బాగా జరుగుతుంది. కాబట్టి అందరు పెద్ద మొత్తంలో లక్షలాది మంది తరలి వచ్చి ఈ పుష్కర స్నానాలను ఆశ్రయించగలరని. సార్, ఇప్పుడు కేఎంకే సంస్థ వారు ఏర్పాటు చేసిన అక్కడ చూస్తే మాత్రం మరొక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాగైతే జరుగుతాయో బ్రహ్మోత్సవాలు అలా జరుగుతుంది. ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీరు కూడా చూశారు కదా సార్? వాస్తవం సార్, పోయినసారి కూడా వాళ్ళ దగ్గర జరిగింది. ఇప్పుడు దాన్ని మించి తలదనే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పటికే వారం 10 రోజుల ముందు నుంచే వాళ్ళు సెట్టింగ్స్ అని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద మొత్తం కష్టపడుతున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఎట్లా సార్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? ఇప్పుడు ఈ అంత్య పుష్కరాలు వచ్చేసి ఇప్పుడు మే 21 నుంచి జూన్ 1 వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ 12 రోజులు జరిగే అంత్య పుష్కరాలు రోజుకు దాదాపు 1,00,000 పైచిలకు 1,00,000-2 లక్షల మంది వస్తారని అంచనాలు వేస్తా వస్తారు. ఏ రాష్ట్రాల నుంచి వస్తారు? దాదాపుగా ఇప్పుడు మహారాష్ట్ర కానీ ఆంధ్ర సైడ్ నుంచి కూడా పోయినసారి చాలా మంది వచ్చారు. ఇటు మహారాష్ట్ర కానీ దాదాపుగా అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా కవర్ అయ్యే విధంగా ఉన్నది. దానికి తగ్గట్టు కూడా ప్రచారాలు కానీ సోషల్ మీడియాలో కానీ అంతా ప్రచారం చేయడం జరుగుతుంది. పోయినసారి ఈ సరస్వతి పుష్కరాలు ఎట్లయితే జరిగిందో ఈ అంత పుష్కరాలు కూడా సేమ్ అదే విధంగా జరుగుతాయని కూడా అధికార యంత్రాంగం కూడా చెప్తా ఉన్నారు. 100% దాన్ని మించే మంది వస్తారని చెప్పేసి అనుకుంటారు. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది సార్? రోడ్లు కూడా చాలా మందికి వెడల్పు చేసాం. అప్పుడు ఏదో టెంపరీ చేసే కానీ ఇప్పుడు పర్మనెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేసి కూడా ఇప్పుడు బైపాస్ రోడ్డు ఇప్పుడు కన్నెపల్లి నుంచి ఇటు వచ్చే నక్ష రోడ్డు కావచ్చు, అది టోటల్ కబ్జా అయి ఉంటే దాన్ని కూడా తీసేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మంత్రి గారు చెప్పిన విధంగానే ఇప్పుడు దాన్ని నక్ష రోడ్డు తీసేసి 33 ఫీట్ల రోడ్డు అంటే చేసి పార్కింగ్ కూడా దగ్గర ఉండి వాళ్ళకు దూరం నడవకుండా కూడా చేసి ఎక్కడెక్కడైతే దగ్గర ఒక 250 ఎకరాలు పార్కింగ్ స్థలాలు తీసుకొని భక్తులకు ఇబ్బంది కాకుండా వెహికల్ కూడా దగ్గర పార్కింగ్ చేసుకుని వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. పోయినసారి కొంచెం పార్కింగ్ ఇబ్బంది అంత సక్సెస్ అయినప్పటికీ కొంచెం బల్జాపూర్ మధ్యలపల్లి దగ్గర కూడా పార్కింగ్ చేసి కొంచెం అవస్థలు పడ్డారు. కాబట్టి అలాంటిది మళ్ళీ పునరావృతం కావద్దన్న ఉద్దేశం కొద్దీ ఈ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాలనే 250 ఎకరాల పైచిలకు మేము ల్యాండ్ అక్విజిషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లీజుకు తీసుకోవడం జరిగింది. ప్రతిదీ పార్కింగ్ ప్లేసులలో అంతర్గత రోడ్లు కూడా వేసి ఎక్కడ కూడా యాత్రికులకు ఇబ్బంది కాకుండా చూసుకోవడం జరుగుతూ ఉంది. సార్, పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు ఎలా ఉండబోతున్నాయి సార్?
చాలా బాగున్నాయి సార్. పోయినసారి కూడా వాళ్ళు చాలా అద్భుతం. ఎందుకంటే వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే సార్. వాళ్ళు లేని అసలు జాతర అనేది జరగదు. వాస్తవంగా మేము ఎంత చెప్పటికి ఈ డిపార్ట్మెంటు రెవెన్యూ యంత్రాంగం కానీ ఎన్ని చేసినా కూడా మెయింటైన్ చేసేదంతా ట్రాఫిక్ని కంట్రోల్ చేసేది వాళ్ళే. ఇప్పుడు ఆ ఎండ అనక వాన అనక వాళ్ళు మొత్తానికి తడుచుకుంటూ ఎర్ర టెండ కూడా నిలబడి కూడా వాళ్ళు డ్యూటీ చేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం జరగకుండా చూసుకునేది వాళ్ళే. కాబట్టి వాళ్ళకు ఎంత వాళ్ళ గురించి పోయినా కూడా తక్కువ సార్. ఈసారి కూడా పోయినసారి కంటే 2500 మంది ఏమో పోలీసులు పెట్టేది. ఇప్పుడు ఇంకా అంతకంటే 4000 మా లోకల్ ఎస్ఐ తమాసిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. 4000 పైచీలకు స్టాఫ్ను పెడుతున్నారట. ఎక్కడ కూడా అంతరాయం జరగకుండా 1 వే సిస్టమ్ పెడుతున్నారు సార్. ఆ గంగారం ఎక్స్ రోడ్ కాడ నుంచి వెళ్ళి మద్దెలపల్లి అన్నారం మీదుగా వెహికల్ ఇటు వచ్చి ఇటు మన మాదేపూర్ కాటరం మీదుగా వెళ్ళిపోయేటట్టుగా 2000 ఏర్పాటు చేస్తున్నారు సార్. ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం జరగకుండా చూసుకుంటామని చెప్తా ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు. పోయినసారి కూడా వాళ్ళ ఆ సేవలు అద్భుతం సార్. వాళ్ళ గురించి ఎంత పోటీగా కూడా తక్కువ. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏమన్నా వచ్చే భక్తులకు ఏమన్నా మీరు ఏమన్నా చేయాలని వాటర్ వగైరా వగైరా వాటర్ అంటే సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీ అంటే మా ఆర్డబ్ల్యూసీ శాఖ నుంచే సార్ దాదాపుగా ఒక అమౌంట్ కూడా కలెక్టర్ గారి ఫండ్ నుంచి కూడా కేటాయించడం జరిగింది సార్. 5 lakhs అమౌంట్ అక్కడక్కడ ఎక్కడ కూడా ప్రతి పార్కింగ్ ప్లేస్ కావచ్చు, రోడ్డు సైడ్ కావచ్చు మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది సార్. గ్రామ పంచాయతీలో ఫండ్ లేదు కానీ ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన ఫండ్ నుంచే ఎక్కడ ఎందుకంటే ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి వాటర్ తాగునీరు అందే విధంగా మేము చూసుకుంటా ఉన్నాం. పురోహితుల సంఖ్య ఎలా ఉంది సార్? కొరత ఉంది అని తెలుస్తుంది. పురోహితుల తగ్గ కొరత ఉన్న వాస్తవమే కానీ ఇప్పుడు మొన్న కూడా మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకున్నారు సార్. ఒక 5-6 తక్కువ ఉండే వాళ్ళని కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు అదనంగా కూడా పురోహితులను తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు హారతికి వచ్చేసి కాశీ నుంచి కూడా స్పెషల్గా హారతి ఇప్పుడు సరస్వతి ఘాట్లో కూడా హారతి కార్యక్రమం ఉంటుంది సార్. దానికి కాశీ నుంచి కూడా పోయిన సంవత్సరం తెప్పించడం జరిగింది. ఇప్పుడు కూడా కాశీ నుంచి కూడా వేద పండితులను తీసుకొచ్చి హారతి కార్యక్రమం జరుపుతున్నాం సార్. వాళ్ళు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనానికి ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి? కాళేశ్వరంలో సరస్వతి ఘాట్కి వచ్చిన తర్వాత సార్ పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత దానికి సపరేట్ వే ఏర్పాటు చేసాం సార్. టెంపుల్ వెనుకాల నుంచి వచ్చి దర్శనం చేసుకొని తిరుగు మళ్ళీ మాదేపూర్ కాటన్ మీదుగా వెళ్ళేటట్టుగా భక్తులకు ఎక్కడ కూడా అంతరాయం జరగకుండా వెహికల్ కూడా ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు పోలీస్ శాఖ వాళ్ళు కూడా వాళ్ళే పార్కింగ్ అంతా వాళ్ళే చూసుకుంటా ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా కూడా ముందస్తు ప్లాన్ తోటి సార్ ఇది నెల రోజు నుంచి కూడా చాలా శ్రమ పడుతూ ఉన్నారు అధికారులు. రోజు అధికారుల పర్యవేక్షణ కలెక్టర్ గారు 2 daysకి ఒకసారి వచ్చి కూడా కాళేశ్వరంలో ఉండి నిరంతరం ఆయనే ఉండి చూసుకుంటూ ఉన్నారు. పోయినసారి కంటే ఎక్కువ మంది వస్తారని అంచనాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ భక్తులకు ఇబ్బంది జరగకుండా చూసుకుంటా ఉన్నాం సార్. పారిశుద్ధ కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఎలా చేస్తున్నారు? పారిశుద్ధ కార్మికులు ఇప్పుడు వారం రోజుల ముందు నుంచి షిఫ్ట్కి 100 మందిని పెట్టేసినాము. ఇప్పుడు ఈ మెయిన్ జాతరలో మే 21 నుంచి జూన్ 1 వరకు రోజుకు 300 షిఫ్ట్కు 300 అంటే 600 మంది దాదాపుగా. మళ్ళీ జాతర అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 100 మందిని పెట్టి ఎక్కడ కూడా చెదారం లేకుండా నీట్గా ఉండే విధంగా గోదావరి ఘాట్ కూడా దాదాపు 90% ఇప్పటికే క్లీన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న అగ్గిపుల్ల కూడా కనబడకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. మా డిపిఓ డిఎల్పిఓ గారు అయితే ఇక్కడే ప్రత్యక్షంగా ఉంటూ ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో పని చక్కగా జరుగుతూ ఉన్నాం సార్. సార్ అన్నదాన కార్యక్రమాలు ఎంతమంది చేసే అవకాశాలు ఉన్నాయి మీ దృష్టికి వస్తాయి కదా సార్? ఇప్పటికైతే ఇప్పుడు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నదాన కార్యక్రమం అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి పెట్టారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే పెట్టుకున్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మేము పెట్టుకున్నాం. వాళ్ళ అన్నదాన కార్యక్రమం చేసే వాళ్ళు కూడా భక్తులు కూడా కొంతమంది ముందటికి వస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే 7-8 మంది కూడా వచ్చి మాకు కలవడం జరిగింది. మేము కూడా వాళ్ళని పెట్టుకోమని చెప్పడం కూడా జరిగింది సార్. సార్ సింగరేణి సంస్థ వారి సహాయ సహకారాలు అందుతున్నాయా? సింగరేణి వాళ్ళు కూడా వాళ్ళు పోయినసారి కూడా గోదావరి దగ్గర వాళ్ళ రెస్క్యూ టీమ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి సార్. వాళ్ళు కూడా అద్భుతం. పోయినసారి కూడా లోతుకు పోకుండా కూడా గోదావరిలో కూడా లోతుకు పోయి మళ్ళీ ప్రమాదాలు జరగకుండా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు దగ్గర ఉండి చూసుకోవడం కూడా జరిగింది సార్. ఈ కాన్స్టిట్యున్సీ మంతని కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం మంత్రి కొనసాగుతున్న శ్రీధర్ బాబు కార్యక్రమాలు ఇక్కడ ప్రతిసారి వచ్చి పర్యవేక్షిస్తున్నారు కదా, ఆయన గురించి మీ అభిప్రాయం సార్? సార్ ఇప్పుడు ఆయన వాళ్ళ సతీమణి అయితే ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సార్ మొన్న 198 కోట్లు టెంపుల్కు ఫండ్ ఇచ్చేయడం జరిగింది సార్. అది పురాతన కట్టడాలు కొన్ని 40-50 ఏళ్ళ కింద కట్టడాలు అవన్నీ కొంచెం పాత పడిపోయినాయి కాబట్టి దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్త రాతి కట్టడాలతో కట్టడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా వాళ్ళ చేత మీద శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పుష్కరాల తర్వాత దాన్ని ఉన్న టెంపుల్ డిస్మెంటల్ చేసి మళ్ళీ రాతి కట్టడాలు కట్టడం కోసం
198 కోట్లు, ఇంకా దాదాపు 200 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అంత్య పుష్కరాలకు సంబంధించి 33 కోట్లు పైచిలకు దీనికి కేటాయించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చే గోదావరి పుష్కరాలకు కూడా 200 కోట్ల పైగా తీసుకొస్తానని మంత్రివర్యులు కూడా మాట ఇచ్చినారు. వాళ్ళు ప్రతిరోజు నిత్యం వాళ్ళ పర్యవేక్షణ, వాళ్ళు వారం 10 రోజులకు ఒకసారి వచ్చి చూసిపోతూ ఉన్నారు. రాకుండా కూడా రోజు ఏం జరుగుతుందో అని డైలీ పర్యవేక్షణ మాత్రం చేస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇవన్నీ పనులు చకచక నడుస్తూ ఉన్నాయి. దాదాపుగా 99% ఇప్పటికే పనులు అంత్య పుష్కరాలకు సంబంధించి పూర్తి కావడం జరిగింది సార్. ఏదైనా కొద్ది గొప్ప అంటే 1-2 రోజులలో కంప్లీట్ అయిపోతాయి సార్. వాలంటీర్స్, వివిధ స్వచ్ఛత సంస్థల వాలంటీర్స్ కూడా వస్తుంటారు సార్. అలాంటి వారు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ఉంది సార్. అంటే వాలంటీర్ అంటే టెంపుల్కి సంబంధించి సేవా కార్యక్రమాలకు వచ్చి అయితే అందరూ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. చాలామంది కూడా తరలి వస్తూ ఉన్నారు సార్ వాలంటీర్స్ కూడా. కాకపోతే ఎండోమెంట్ వాళ్ళ ద్వారా టెంపుల్కే రిజిస్టర్ చేసుకున్నారు. టెంపుల్ పరిధిలో అక్కడ ఎవరికైనా వాటర్ సౌకర్యం కానీ ఏదైనా కూడా ఏ ఇబ్బందులు జరిగినా కూడా వాలంటీర్స్ కూడా ముందర ఉండి చూసుకోవడం జరుగుతుంది సార్. చాలా మట్టుకి ఇప్పటికే వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని ఈవో గారు కూడా చెప్పడం జరిగింది. చాలామంది కూడా వాలంటీర్లు కూడా వస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీ నుండి వచ్చే భక్తులకు చివరిగా మీ సందేశం సార్? చివరి సందేశం, వాళ్ళు క్షేమంగా వచ్చి మళ్ళీ క్షేమంగా తిరిగిపోవాలని, వాళ్ళు పిల్ల పాపలతో వచ్చి సంతోషంగా దర్శనం చేసుకొని పుణ్యస్థానం ఆశ్రయించి తిరుగు ప్రయాణం దేవుడి సన్నిధిలో దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం సంతోషంగా వెళ్ళిపోవాలని కోరుకుంటా ఉన్నాం.